ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధికి బాట. 1,79,00,000తో రోడ్లు, డ్రైన్లు అభివృద్ధికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే నానాజీలు శంకుస్థాపన. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్. రోడ్డుపై చెత్త వేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. సెక్యూరిటీ గార్డ్స్కు జీవో 138 ప్రకారం జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన ధర్నా చేపట్టిన సెక్యూరిటీ గార్డ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి PGRS కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, జడ్పీసీఈఓ లక్ష్మణరావు, CPO P త్రినాథ్, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి N శ్రీధర్, KRC SDC G రత్నమణి, DPO V రవికుమార్, BC కార్పొరేషన్ ED A శ్రీనివాసులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను, దరఖాస్తులను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి, నాణ్యతతో అర్జీలను పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులను అందిస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు మాత్రం తమ సమస్యలు ఉన్నాయని కూడా తెలియపరచకుండా ఉన్నారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు అసహనం వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నిధులను అందిస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు మాత్రం తమ సమస్యలు ఉన్నాయని కూడా తెలియపరచకుండా ఉన్నారని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలు అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ రోడ్ల మండలం APISC ZM రమణారెడ్డి ఆధ్వర్యంలో 1,79,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ONGC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలు మాట్లాడుతూ, సుమారు 44 వరకు ఇండస్ట్రీలు ఉన్నాయని, అయితే దీనికి సంబంధించి మేనేజర్లు రాలేదని, కేవలం 8 మంది మాత్రమే రావడం జరిగిందని, అభివృద్ధి కావాలంటే వారు మాకు కనీసం వినతి పత్రాలు కూడా ఇవ్వలేదని, ఎంపీ, ఎమ్మెల్యే నిధులు కూడా వీరికి అందించి అభివృద్ధి కోసం మేము పాటుపడుతూ ఉంటే వారు కనీసం ఇలాంటి కార్యక్రమాలు కూడా రాకుండా ఉండడం చాలా బాధాకరమని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్లు, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావులు అసహనం వ్యక్తం చేశారు.
ఏపీఐఐసీ పరిధిలో ఉన్న స్థలాలు తీసుకుని ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నోటీసులు పంపించడానికి జడ్డం రమణారెడ్డికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి మీటింగ్లకు రాకుండా ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. ఇండస్ట్రియల్కి సంబంధించి ఏపీఐఐసీకి పన్నులు బకాయిలు సుమారు 4 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని వెంటనే బకాయిలు చెల్లించి అభివృద్ధికి ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, నున్నదర్ బాబు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, లీలావతి, బోలిశెట్టి రామకృష్ణ, చిన్న పరిశ్రమల ఏడి గణపతి, కార్యదర్శి పాండురంగారావు, కూటమి నాయకులు తాటికల వీరబాబు, కరడ్ల గోవిందు, గేదెల చిన్నారావు, మాదార్పు తాచాజీ, మాత లక్ష్మణరావు, బోళ్ల కృష్ణమోహన్, లాయర్ పద్మజ, శెట్టి బాబురావు, మానేపల్లి పండు, కనిగిరి సత్యనారాయణ, కనితి శ్రీనివాస్, సందీపర్తి తాతబ్బాయ్, రామశెట్టి సునీల్, మల్లె భాస్కరరావు, సోదే ముసలయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 250 మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేలాగా ఇక్కడ మీరు ఇబ్బంది పడుతున్న బేసిక్ ఫెసిలిటీస్ అంటే సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా డెవలప్ చేయడం కోసం మీ ఇండస్ట్రీస్ ఇంకా బాగుండాలి, మీకు ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి అందరూ ఈ మీటింగ్ అటెండ్ అయితే బేసిక్ ఇంట్రెస్ట్ కూడా లేకుండా అంటే మేనేజర్ కేటగిరీ నుంచి కూడా ఒకరు రాకుండా అసలు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది జగన్ గారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియట్లేదు అసలు. పోనీ ఎవరు రాలేదండి, మళ్ళీ రోజు కండక్ట్ చేద్దామని కూడా వచ్చేయమన్నాను మనందరినీ. దేనికి మీటింగ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చారు, వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళకి ఏం కావాలి, ఇండస్ట్రీస్కి ఏం కావాలి, వాళ్ళ కోసం కావాల్సిన రోడ్లు, వాళ్ళ కోసం కావాల్సిన ట్రైన్లు వేద్దామంటే కూడా రాకపోతే ఎలాగా? ప్రజలు సహకారం సార్, ప్రజలందరూ సహకరిస్తున్నారు అసలు. లేకపోతే నిజంగా మీరు చెప్పారు ఆయన ఎంత కన్వీనియంట్, మీరు పెట్టే కన్వీనియంట్ నిజంగా ఈజ్ ఆన్సర్. ఈయనే దాన్ని ఏంటది కాంప్రమైజ్ చేసేస్తున్నారు అంత. లాస్ట్ గవర్నమెంట్లో కాదు, ఎవరో ఏ ఇండస్ట్రీస్ని ఒక్కరు బెదిరించడం కానీ నా దగ్గర నుంచి ఏమైనా కావాల్సింది అసలు ఎప్పుడైనా ఎవరికి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అనేది కోస్టల్ కారిడార్ అనేది డెవలప్మెంట్ దాంట్లో భాగంగా పనిచేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 44 కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీ ఒక పెద్ద వచ్చి డిస్కస్ చేస్తే అంటే ఈ డెవలప్మెంట్ గురించి బాగుంటుంది, అక్కడ నుంచి ఎవరో ఒకరు జాబ్ చేసిన వాళ్ళు కాకుండా. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ అంటే మేనేజర్ పోస్ట్లో ఉన్నారు లేదా పై ఉన్న వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుంది. అప్పుడే కదండి ఇంకా మనకి సజెషన్స్ కానీ లేదంటే ఈ అభిప్రాయం అభిప్రాయాలు ఇంకా ఫర్దర్ గా ఏదైనా డెవలప్మెంట్ అనేది చేయడానికి ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇంప్రాపర్. మీరు అందరూ కూడా ఏంటంటే ఉన్న కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఉన్నా అందరూ కూడా హైయర్ పొజిషన్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చున్నారు. సో మేము అందరూ వచ్చినప్పుడు మీరందరూ వచ్చి పనిచేస్తేనే కరెక్ట్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మనం కూడా ప్రభుత్వానికి సహకరించగలుగుతాం. సో దయచేసి అందరూ కూడా ఈ విషయంలో సహకరించి నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టుకున్నట్టు సీ దట్ ఆల్ ద కంపెనీస్ 13 కోట్లు 14 కోట్లు రైతుకి నీరు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నటువంటి, ఇరిగేషన్లో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇరిగేషన్ శాఖకి 13 కోట్ల రూపాయలు 16 కోట్ల రూపాయలు నీటి బకాయి ఉంది. పోనీ ఈ ఇండస్ట్రియలిస్ట్ ఆపాడా, లేకపోతే మధ్యలో ఉన్న బ్రోకర్లు, మురళీ లాంటి బ్రోకర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆపారా అన్నది చెక్ చేయడానికి మేము ఆ నీరు ఆపడం జరిగింది. ఆపితే వీళ్ళు బయటకు వచ్చారు, పలానా వ్యక్తులు చేస్తున్నారని తెలిసింది. తర్వాత కంపెనీ లాగకూడదన్న సదుద్దేశంతో వెంటనే నీరు ఇచ్చేయడం జరిగింది. తర్వాత దపదపాలుగా ఇప్పుడు కడతా ఉన్నారు, మొదలు పెట్టారు. కానీ ఇది ఒక పాయింట్, ఒక ఎమ్మెల్యే వచ్చి దాన్ని పట్టుకుని రేస్ చేయకపోతే ఇది 100 కోట్లకి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డబ్బు 100 కోట్ల రూపాయలు చేతులు మారిపోయి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ఈ మౌలిక సదుపాయాలు, కంపెనీలు పెద్దలే అవ్వచ్చు, కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, దాంట్లో ఒక వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, వెహికల్స్ తిరిగి వెహికల్స్ కానీ, అటువంటి హెవీ లోడ్ వెహికల్స్ కాకుండా మామూలు వెహికల్స్ అన్నీ కూడా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కుటుంబాలయే అని మీ అందరికీ తెలుసు. వారందరూ ఇక్కడ వెహికల్స్కి రిపేర్లు వస్తూ ఉంటే ఒక టైర్ పోతే ఎంత బాధపడవలసిన పరిస్థితి తెలుసు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మీరు సరైన టైంలో మీరు ట్యాక్స్ కడితే మేము ఖచ్చితంగా మేము కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేస్తాం. ఈవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో
ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ స్థాయి ఇక్కడ ఎంపీ గారు, ఎమ్మెల్సీలు ఇద్దరు నేను మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తాం అని చెప్తే కూడా కొంచెం నిర్లక్ష్య ధోరణితో చాలామంది రావట్లేదు. అయినా సరే వచ్చిన వాళ్ళు సమస్యలు వినడం జరిగింది. అలాగే ఏదైతే తీర్మానాలు చేద్దాం అనుకుంటున్నామో తీర్మానాలు కూడా చేసాం. తీర్మానాలు చేసి డెవలప్మెంట్కి ఎక్కడ అడ్డు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ తీర్మానాలన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఒక్క విషయం చెప్తా ఉన్నాను, అంత నిర్లక్ష్యంగా ప్రజలను కానీ ప్రజాప్రతినిధులు కానీ అంత నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. మీకోసం పనిచేస్తాం అనుకున్న వ్యక్తుల్ని మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దని చెప్పి కంపెనీ యజమాన్యాలకు చాలామందికి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. ఎప్పుడు మీరు కరెక్ట్గా ఉంటే మీ వెనకాల మేము ఎప్పుడు కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటామని చెప్పి, అలాగే స్థానిక ప్రజల పక్కన కూడా మేము ఉండవలసిన అవసరం ఉంది. ఆ రెండు కళ్ళుగా మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, కాకినాడ నగరంలో పారిశుద్ధ పనులను నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ పరిశీలించారు. కాకినాడ నగరంలోని మహాలక్ష్మి నగర్, మేకల ఖబేళ్ల, ముత్తానగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులను అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోడ్డుపై చెత్త, డ్రైనేజీల నుండి రోడ్డుపైకి మురికి నీళ్లు ప్రవహించడాన్ని ఆయన గమనించి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. త్రాగునీటి కుళాయిలు త్రాగునీటిని పట్టి ఆ నీరు యొక్క సాంద్రతను కమిషనర్ కెటి సుధాకర్ పరిశీలించి క్లోరిన్ శాతం అధికంగా ఉన్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ గుర్తించారు. అనంతరం అన్నమ్మఘాటి సెంటర్కు చేరుకున్న ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ స్థానికంగా ఉన్న అన్నా క్యాంటీన్ సందర్శించి అక్కడకు వచ్చిన జనంను పలకరించి అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పలువురు అన్నా క్యాంటీన్లో నెలకొలు ఉన్న సమస్యలను ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ చెత్తను ప్రజలు రోడ్లపైన వేయకుండా పారిశుద్ధ కార్మికుల చేతికే అందించాలని సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వైఎస్ఆర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కి జీవో 138 ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం కాకినాడ జీజీహెచ్లో 12 గంటలకు మాతా శిశు విభాగం వద్ద 138 జీవో ప్రకారం జీతాలు మంజూరు చేయాలని యూనియన్ అధ్యక్షులు కేవీ రామయ్య అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ 1970 ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రివర్యులతో చేసుకున్న ఒప్పంద నియమ నిబంధనల ప్రకారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కు 138 జీవో ప్రకారం 18,600 రూపాయలు మంజూరు చేయాలని, సీఎల్ అమలు చేయాలని, అదనపు డ్యూటీలు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, జీవో ప్రకారం జీతాలు మంజూరు చేసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి స్వామిబాబు సెక్యూరిటీ గార్డులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, ఎం రాజేంద్రరావు, నాయుడు అప్పారావు, డేగల మధు, పితాని రమణ, షేక్ మీరాబి, ఆవుల లావుకుమారి, కాటూరి రాజు, లిల్లీ, లక్ష్మీ, దేవి తదితరులు పాల్గొన్నారు. ఇలా ఖాతాలో 14,000 రూపాయలు పడాలి, కానీ కేవలం 12,000 రూపాయలు మాత్రమే మంజూరు జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్కి ఇప్పటికే 3 సార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మేమేమడుగుతున్నామంటే కాంట్రాక్టర్ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత కాబట్టి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు జీవో ప్రకారంగా ఎంఓయూ ప్రకారంగా మాకు జీతాలు ఇప్పించాలని చెప్పేసి ఇప్పించే బాధ్యత సూపరింటెండెంట్ గారిని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు జోక్యం చేసుకొని సెక్యూరిటీ గార్డ్స్కి 138 జీవో ప్రకారంగా కనీస వేతనాలు అమలు చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ, గంధం, విభూతి, సుగంధ పరిమళ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివారికి రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అభిషేకం కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ముంబైలో, 18న ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు జయప్రదం చేయాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకట్రావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన లేబర్ కోడ్ల వల్ల మెడికల్ రిప్రజెంటేటివ్స్గా చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటలు పెంచుతూ చేసిన తీర్మానం రద్దు చేయాలని అన్నారు. మందుల కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయని అన్నారు. ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ ఉపాధిపై దెబ్బ కొడుతున్నారని విమర్శించారు. తమ సమస్యలపై ఈ నెల 17న ముంబైలో, 18న ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు జయప్రదం చేయాలని మెడికల్ రిప్స్ను కోరుతున్నామని అన్నారు. ప్రజలంతా మెడికల్ రిప్స్ ఉద్యమానికి సహకారం అందించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, కాకినాడ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎం అప్పలరాజు, ఏఆర్సి వర్మ, కమిటీ సభ్యులు కె రామకృష్ణ, బి శేఖర్, ఆర్ శ్యామ్కుమార్, కేటీ అప్పారావు, జె రామ్మూర్తులతో పాటు సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడ్సేటి వెంకటరమణ, పల్లివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్లోకి మార్చేస్తున్నారు. అది దానివల్ల కార్మిక చట్టాలు ఉన్నప్పుడే మాకు ఎటువంటి రిలీఫ్ రావట్లేదు. అలాంటిది ఈ కోడ్స్ అనేది తీసుకుని వస్తే డెఫినెట్గా కంపెనీస్ అన్ని కూడా మా మీద విపరీతమైన దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని యథాతథంగా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేసి, అలాగే మాకు నిర్దిష్ట పని విధానం అనేది లేదు. ఆ నిర్దిష్ట పని విధానం అనేది లేకపోవడం వల్ల కంపెనీస్ వాడికి నచ్చినట్టు వాళ్ళు పని విధానాలు క్రియేట్ చేస్తూ మా మీద విపరీతమైన పని ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. సో దాని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో ట్రైపార్టియేట్ కమిటీని ఫామ్ చేసింది. దాని మీద మీటింగ్ అయితే పిలవట్లేదు. ఇమీడియట్ గా ట్రైపార్టియేట్ కమిటీని పిలిచి మా నిర్దిష్ట పని విధానాన్ని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మందుల పరిశ్రమల్లో పనిచేస్తున్న మాకందరికీ కూడా విపరీతమైన సేల్స్ రిలేటెడ్ హెరాస్మెంట్స్ అనేది కూడా జరుగుతున్నాయి. పూర్తిగా సేల్స్ కి మమ్మల్ని బాధ్యులు చేసి విక్టిమైజేషన్ చేస్తున్నారంటే ఉద్యోగాలను తీసేస్తున్నారు. సేల్స్ టార్గెట్స్ అచీవ్ అవ్వకపోతే మాత్రం ఉద్యోగాలను తీసేయడం, లేదంటే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కోవిడ్ తర్వాత ఈ డిజిటల్ యాక్టివిటీస్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మేము మామూలుగా మార్కెట్లోకి వెళ్లి డాక్టర్స్ దగ్గరికి వెళ్లి బ్రాండ్స్ ప్రమోట్ చేయాల్సిన పని మాది. అలాంటిది ఆ పని కన్నా మిగతా పనులు ఎక్కువ చేయిస్తున్నారు. ఇటువంటి మీటింగ్స్ అనేసి, డిజిటల్ మీటింగ్స్ అనేసి, లేదంటే డాక్టర్స్ రాస్తున్న ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ కూడా ఫోటోలు తీసి ఆ కంపెనీకి పంపించడం అనేసి ఇవన్నీ కూడా విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఒక పేషెంట్ది ప్రిస్క్రిప్షన్ అనేది డాక్టర్కి పేషెంట్కి మధ్యలోనే ఉండాలి. అది ఆ ప్రైవసీని కూడా కంపెనీస్ కాలరాచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది ఏమైనా జరిగితే అది ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ మీద క్రిమినల్ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా ఇమీడియట్ గా కంపెనీస్ అన్ని కూడా ఆపాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాకినాడ నగరపాలక సంస్థలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ ఆదేశించారు. ప్రతి సోమవారం శారదమ్మగుడి సమీపంలోని కార్పొరేషన్ కార్యాలయ సమావేశ హాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా యథావిధిగా కొనసాగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ స్వయంగా అర్జీదారుల నుండి పలు ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ వంటి విభాగాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అర్జీలను కమిషనర్కు అందజేశారు. ఆయా విభాగాధికారులకు అర్జీలను కమిషనర్ పంపించి వాటిని తక్షణమే పరిష్కరించాలంటూ ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. అంతకుముందు నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో మొత్తం 7 మంది ప్రజలు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, మేనేజర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. 12 ఏళ్ల క్రితం సుద్దగడ్డ కాలువపై బ్రిడ్జ్ నిర్మించి దానికి ఇరువైపులా ఉన్న రోడ్డుకు ఈనాటి వరకు కూడా అనుసంధానం చేయకుండా వదిలేశారని, బ్రిడ్జిని రోడ్డుకు అనుసంధానం చేసి 10 గ్రామాల ప్రజలు, రైతులు ఇక్కట్లు తీర్చాలంటూ పి దొంతమూరు గ్రామస్తులు చేపట్టిన దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. గత 12 సంవత్సరాల నుంచి పిఠాపురం మండలం పి దొంతమూరు వద్ద సుద్దగడ్డ కాలువపై బ్రిడ్జ్ పనులు పూర్తి చేయకపోవడంతో పి దొంతమూరు, గొల్లప్రోలు మండలం, చిన్నజగంపేట ప్రజలతో పాటు సుమారు 10 గ్రామాల రైతులు ఇబ్బందులు గురవుతున్నారు. దీనిపై పి దొంతమూరు గ్రామస్తులు 4 రోజులుగా నిర్మాణం ఆగిపోయిన బ్రిడ్జి ప్రాంతంలోనే నిరసన దీక్షలు చేపట్టారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తమ గోడు తెలుసుకుని దృష్టి సారించే వరకు దీక్షలు కొనసాగిస్తామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి సుద్దగడ కాలువ వద్ద నిర్మాణం ఆగిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ బ్రిడ్జి విషయాన్ని కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మర్రెడ్డి శ్రీనివాసరావు, తుమ్మల బాబు దీక్షపరులకు హామీ ఇచ్చారు. వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు, తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సమస్య గత 2-3 నెలలుగా వచ్చినప్పటి నుంచి మా దృష్టిలో ఉంది. కాకపోతే ఇందులో ఏంటంటే కోర్టు డైరెక్షన్ ఉంది. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. ఆ ప్రైవేట్ పార్టీలు కోర్టులో వేసిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఈ కార్యక్రమం పూర్తి చేయమని. వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు డెఫినెట్గా దీన్ని ఇప్పుడే హరిప్రసాద్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మొన్న 2 నెలల క్రితం కూడా ఇంజనీర్ ఆర్ఎన్బి ఇంజనీర్ని వీరందరినీ కూడా పంపడం జరిగింది. మరొకసారి వాళ్ళకున్న భయం ఏంటంటే ఈ బ్రిడ్జి అప్రోచ్లు కడితే అదేనా మునిగిపోద్దన్న కొంచెం భయంతో ఉంటే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు కూడా కూర్చోబెట్టి ఈ లోపల ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఫైల్ ఇమీడియట్ గా మూవ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత వారిని కూడా కూర్చోబెట్టి సరిచేసి త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యే విధంగా కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తాం. మొన్న మేము పిఠాపురం నియోజకవర్గ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా దొంతమూరు, వెల్దుర్తి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా, జనసేన పార్టీ నాయకులు కూడా మాకు గుర్తు చేయడం జరిగింది. మేము కూడా అన్ని గ్రామాలకి పనులు చేయడానికి నిశ్చయించుకున్న దాంట్లో దొంతమూరు ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది కూడా సారబెట్టడం జరిగింది. ఈలోగా రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఈ బ్రిడ్జ్ మీద దీక్ష చేపట్టడం. మేము ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి మర్రెడ్డి గారు, జిల్లా పార్టీ జనసేన అధ్యక్షుడిగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కూడా వీరి దగ్గర రావటం, మాట్లాడటం జరిగింది. వారందరూ చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయమంటున్నారు. ఖచ్చితంగా ఈ పరిష్కారం చేయబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మేము ఒక విషయం చెప్పాలి. ఇది ప్రభుత్వం దగ్గరైతే వెంటనే ఈ సమస్యని పూర్తి చేయొచ్చు. కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ప్రైవేటు రైతుల భూములు కూడా ఉన్నాయి, వారితో మాట్లాడి వారికి కూడా ఇబ్బంది కలగని విధంగా వారితో కూడా మాట్లాడి వారు ఓకే అన్న తర్వాత ఇది పని మొదలెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే మా హరిప్రసాద్ గారికి, మా ఎమ్మెల్సీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా వెంటనే రిప్రజెంటేషన్ పంపించండి, వెంటనే డిప్యూటీ సీఎం ఫేషియా నుంచి కలెక్టర్ గారు పంపిందామని వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా త్వరితగతిని బ్రిడ్జ్ నిర్మించడానికి జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది. సేల్ రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపం ఆవరణలో ఈ నెల 16న కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా కృషి చేస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు, కార్యదర్శి చిట్నెడు శ్రీనివాసులు తెలిపారు. ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపం ఆవరణలో నవంబర్ 16న మన సంఘం ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు, కార్యదర్శి చిట్నెడి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులు, జీవితకాల సంఘ సభ్యులు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంఘం ప్రతి ఏటా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం, దానికి మీ సహాయ సహకారాలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. సంఘం మనకి ఏం చేసింది అని కాకుండా సంఘానికి మనం ఏం చేశాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. సంఘ సభ్యులు పాల్గొన్నారు. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి స్థానిక శాసనసభ్యులు నానాజీ గారు పూర్తిగా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు కాబట్టి మన కుటుంబ సభ్యులు అలాగే మన బంధుమిత్రులుగా మనం అందరినీ ప్రత్యేకించి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆ రోజు జరుగుతున్నటువంటి వనభోజనాలు, శమీ పూజ దగ్గర నుంచి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు కానీ, హౌసీలు కానీ ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి కుటుంబపరంగా ప్రతి ఒక్కరూ వచ్చి వారి వారి యొక్క ఆలోచనలు కానీ, బంధుత్వాన్ని పెంచుకోవడంలో కానీ, వారికి ఉన్న కష్ట సుఖాలను పంచుకోవడంలో కానీ ఆ రోజు నిమగ్నమై సరదాగా సంతోషంగా గడపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం. అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన సత్యనారాయణ గారు, మన ప్రకాష్ నాయుడు గారు వీళ్ళతో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి వారందరూ ఆధ్వర్యంలో మన సిటీ శ్రీనివాస్ గారు సెక్రటరీగా అన్ని కార్యక్రమాలు చెప్తారు. దాని విధంగా మనం ఫాలో అయ్యి ఈ ఫంక్షన్ సక్సెస్ చేయాలని కోరుతున్నాం.
నేను 1998 నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. ఇంతవరకు ఏదో 2 సంవత్సరాలు కరోనా గురించి ఆఫ్ చేసాం, కానీ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా భగ్నం చేయకుండా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. R&B కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన R&B క్రికెట్ టోర్నమెంట్ లో శాంతి ప్లాస్టిక్స్ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్ కు ఇంజనీర్ ప్రశాంత్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమం R&B కాకినాడ చైర్మన్ మణికట్ట పులవర్తి అధ్యక్షతన సెక్రటరీ చిన్న పోల్సెట్టి పర్యవేక్షణలో నిర్వహించబడింది. టోర్నమెంట్లో 4 జట్లు పాల్గొన్నాయి. CM అసోసియేట్స్, కళ్యాణి కింగ్స్, శాంతి ప్లాస్టిక్స్, నిలయ కన్స్ట్రక్షన్స్ జట్ల ఫ్రాంచైజర్లు CM మూర్తి, నామన్ రమేష్, పురం వినీల్, ప్రసన్న వరుసగా జట్లను పరిచయం చేశారు. టోర్నమెంట్ మొత్తం T20 తరహాలో సందడిగా సాగింది. లేడీ కమాండర్ వ్యాఖ్యానం, 6లు పడగానే చీర్ గర్ల్స్ డ్యాన్స్, ప్రేక్షకుల హర్షధ్వానాలతో గ్రౌండ్లో ఉత్సాహం వెలువరిసింది. ఫైనల్ మ్యాచ్లో CM అసోసియేట్స్ జట్టు 37 పరుగులు సాధించగా శాంతి ప్లాస్టిక్స్ జట్టు లక్ష్యాన్ని 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజేతగా నిలిచింది. విజయంతో గ్రౌండ్లో శాంతి ప్లాస్టిక్స్ జట్టు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంది. తదనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి సెక్రటరీ చిన్నా పోల్సెట్టి స్వాగతం పలికారు. చైర్మన్ మణికంఠ పులవర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ సీనియర్ సభ్యుడు సీతాపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన విజేత జట్టు కెప్టెన్ అంకిత్కు విన్నర్స్ ట్రోఫీని, రన్నర్స్కు జట్టు కెప్టెన్ బాలర్ ప్రసాద్కు రన్నర్స్ ట్రోఫీని అందజేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ అవార్డులను అందజేసి క్రీడాకారులను అభినందించారు. అనంతరం ముఖ్య అతిథి సీతాపతిరావును టోర్నమెంట్ ఫ్రాంచైజర్లు సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైద్య విద్యను వ్యాపార దృష్టితో చూస్తూ ఎలాగైనా సరే వాటిని ప్రైవేటుకు దారదత్తం చేసేందుకు సిద్ధపడిందని, ప్రజా వ్యతిరేకమైన ఈ చర్యను విరమించుకోకపోతే ప్రజలందరూ తిరగబడి ఈ కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన అంతమొందిస్తారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా పిఠాపురం పట్టణంలోని 12, 13 వార్డుల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వంగా గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు. పల్లపు వీధి రామాలయాన్ని సందర్శించి రచ్చబండ, కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. అలాగే ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమం ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ, జిల్లా ఉపాధ్యక్షుడు తలిసిటి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత, పట్టణ అధ్యక్షురాలు సామరావుత లలిత, నాయకులు బొజ్జా పెదకాపు, కొత్తెన్ దత్తులు, ముమ్మడి శ్రీను, బోనుదేవ, పెదపాటి రాజేష్, వజ్రపు వీరేష్, సయ్యద్ మొహద్దీన్, విఎస్ రెడ్డి, ఉలవల భోషణం, కాండవిల్లి చెన్నలావరాజు, జాహురాలి, వరదా శేషు, వర్ధినేడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలందరికీ వైద్య విద్యను అందించే విధానంగా వచ్చిన మెడికల్ కాలేజీలని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ 66 సంవత్సరాలకి ప్రైవేటు వారికి అప్పచెప్తూ జీవోని తీసుకురావడం జరిగింది. దాన్ని మొట్టమొదటి నుంచి జీవో తలంపు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వ్యతిరేకత, మరి ప్రజలకి అనుకూలంగా ఇది లేదు, ప్రజా వ్యతిరేక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మరి వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ జీవోల రూపంలో మరి ఈ ప్రభుత్వం తీసుకువచ్చడం జరిగింది. మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ స్వార్థ ప్రయోజనాలతో ప్రజా వ్యతిరేక కార్యక్రమం కింద దీన్ని తీసుకోవడం జరిగింది. అందుచేతనే ప్రజల యొక్క మద్దతుని కూడగట్టి గవర్నర్ గారి ఈ జీవోని రద్దు చేయించాలని కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమాన్ని
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీల్లో కూడా చాలా ఉత్సాహంగా నాయకులు అందరూ, కేడర్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి సంతకాలను చేసి తప్పకుండా ఈ కార్యక్రమం, ఈ జీవో రద్దు కావాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో మరి ఇక్కడ 12, 13 వార్డుల్లో ఇక్కడ పిఠాపురం పట్టణంలో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ ఈ 2 వార్డుల్లో తీసుకోవడం జరిగింది. నుంచి చాలా మద్దతు ఉంది. అదే విధంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జీవో రద్దు చేయాలని జరుగుతూ ఉంటే ఓ పక్క మెడికల్ కాలేజీకి, పులివెందుల మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు కూడా వచ్చాయి. పీజీ సీట్లు ఇచ్చి కూడా వాళ్ళు ముందు కాలేజీ లేదన్నారు, అసలు కాలేజీ శాంక్షన్ కాలేదన్నారు, కాలేజీ కట్టలేదన్నారు. ఇప్పుడు కాలేజీ సీట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే వద్దని చెప్పి మరి వారు వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఇప్పుడు ఈ సామాన్లన్నీ కూడా పక్క వారికి ఇచ్చేయడం చూస్తూ ఉంటే ఎలాగైనా సరే ప్రైవేట్కి దారాదత్తం చేయాలని, వైద్యాన్ని కూడా వ్యాపారం చేయాలని ఈ ప్రభుత్వం వ్యాపార దృష్టితో చూస్తుంది. కాబట్టి ఈ రకంగా చేయాలంటుంది. ఎవరైనా సరే ప్రజల ఆమోదానికి తలబొగ్గాల్సిందే. ప్రజలు తప్పకుండా ఇంకా తిరగబడతారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జీవోని రద్దు చేసే వరకు పోరాటం చేస్తారు. కాకినాడ నగరంలో గల శ్రీ సంతోషిమాత ఆలయం నుంచి శ్రీ ఘాటీలమ్మ అమ్మవారి ఆలయం వరకు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ ఘాటీలమ్మ అమ్మవారికి దేశంలోని వివిధ నదుల్లోని జలాలను తీసుకుని వచ్చి అమ్మవారికి జలాభిషేకం చేయడం జరుగుతుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో శ్రీ సంతోషిమాత ఆలయం నుంచి శ్రీ ఘాటీలమ్మ అమ్మవారి ఆలయం వరకు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం 35వ డివిజన్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కింద శ్రీ ఘాటీలమ్మ అమ్మవారికి జలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి దేశంలో ఉన్న పుణ్య నదుల నుంచి జలాలను తీసుకుని వచ్చి అభిషేకం నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం భారీ అన్నదానాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టా రాజు, ఆలయ పూజారి ముత్యాల మురళీ శర్మ, మట్టా రాంబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. 35వ వార్డు శ్రీ ఘాటీలమ్మ అమ్మవారి ఈవేళ వివిధ నదుల నుంచి భారతదేశంలో పుణ్యక్షేత్రాల్లో అన్ని నదుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ జలాభిషేకం చేస్తున్నారండి. ఇక్కడ మన సంతోషిమాత ఆలయం నుంచి మొదలైన ఈ మామూలుగా ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఈ మొత్తం గంగాభిషేకానికి సంబంధించిన నీళ్లతోనే వాటితో వీధులంతా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ భారీగా వస్తున్నారు. ఇదంతా కాకినాడ ప్రజలకి మంచి జరగాలని, మన అందరూ 35వ వార్డులో ప్రజలందరూ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మేము చేసే మంచి కార్యక్రమం. ఈ మట్టారాజు గారు వీళ్ళందరూ కలిపి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భక్తులు కూడా ఎంతోమంది వందలాదిగా వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటకి భారీ ఎత్తున అన్నదానం ఉందండి. 3000 మందికి పైగా. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ ఘాటీలమ్మ గుడి ఆలయ కమిటీ చాలా అభివృద్ధి చెంది ఇంకా నేను నా వంతు తరపున కూడా అమ్మవారికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసి మనకి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తానని మాటిస్తున్నాను. సెకండ్ ఏఎన్ఎంలకు జీవో 60 ప్రకారం 27,000 వేతనం ఇవ్వాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలో ఆందోళనకు దిగారు. ఏపీ గవర్నమెంట్ సెకండ్ ఏఎన్ఎం సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని గ్రీవెన్స్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ, కోనసీమ శ్రామిక మహిళా నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు సంవత్సరాల తరబడి పేరుకుపోయాయని, నివాసాలకు దూరంగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం స్పష్టమైన ఆదేశాలు ఉన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, తక్షణ 27,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ హెచ్ఆర్ పాలసీ అమలు కోసం పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎంలు జి సత్యకుమారి, ఎం లీలాకుమారి, కె రాణి, పి మరియమ్మ, ఆర్ వెంకటలక్ష్మి, బి వరలక్ష్మి, బి సంధ్య, జి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ పర్మనెంట్ అయిన ఏఎన్ఎంలు అదే పని చేస్తున్నారు, సచివాలయ ఏఎన్ఎంలు అదే పని చేస్తున్నారు. అలాగే సెకండ్ ఏఎన్ఎంలుగా 2008లో వచ్చిన వీళ్ళు కూడా అదే పని చేస్తా ఉన్నారు. కానీ వేతనం చూస్తే ఒక్క 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చేస్తా ఉన్నారు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 130 మంది
సెకండ్ ఏఎన్ఎంలుగా మిగిలిపోయి ఉన్నారు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. సెకండ్ ఏఎన్ఎంల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి. హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి. అలాగే యూనిఫామ్ అలవెన్స్ ని తక్షణమే విడుదల చేయాలని, సెకండ్ ఏఎన్ఎంలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. మమ్మల్ని గుర్తింపు అనేది లేకుండా మమ్మల్ని ఇది చేస్తున్నారు ప్రతిదానికి. అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్యాజువల్ లీవ్స్ 5 CLs ఉన్నాయి. దాన్ని అసలు మేము ఉపయోగించుకోవడానికే మేము అర్హత లేనటువంటిగా మేము అయిపోయాము. క్యాజువల్ లీవ్స్ ఆ 5 CLs కూడా మాకు వర్తించేటట్లుగా మేము అడుగుతున్నాము. అలాగే మా సెకండ్ ఏఎన్ఎంస్ లో మాకు అతి తక్కువ జీతంతో మేము పని చేస్తున్నాము. మాలాంటి మేము మండలానికి మాత్రమే మేము పరిమితి అయ్యి మమ్మల్ని మండలానికి తీసుకున్నారు. కానీ మమ్మల్ని డిఎంఎండే చేశారు. అధికారంలో మమ్మల్ని తీసుకుని మమ్మల్ని రీరిప్లిమెంట్ వేరుగా మా జిల్లాలు దాటి మా డిస్ట్రిక్ట్లు దాటి మమ్మల్ని వేరే ఊర్లకు వేస్తున్నారు. అయినా సరే మేము పని చేస్తున్నాం. మాకు వచ్చే జీతము తక్కువ జీతంతో మేము పని చేస్తున్నాము. కాబట్టి మా జీతం దృష్టిలో పెట్టుకుని మరి అధికారులందరినీ కూడా నమస్కరించి మేము మా బాధ్యత మా పట్ల ఒక్కసారి ఆలోచించమని అధికారులను మేము అడుగుతున్నాము. తర్వాత మేము సీఎం సార్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి అలాగే సార్ మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా ఒకసారి మా వైపు చూడమని అడుగుతున్నాము. కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతుందని మాజీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. పేద ప్రజల విద్యా వైద్యం అందించడమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మసీద్ సెంటర్ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ పాలనలో 17 మెడికల్ కళాశాలను మంజూరు చేసి 475 కోట్లతో నిర్మాణాలు చేపడితే చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 1.5 సంవత్సరంలోపే ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుందామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి రాంబాబు, రోకళ్ళ సత్య, సిడి కుమార్, యాసలపు పవన్, భాష, రమణ, డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్తోమత లేక అంటే ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉంటారు, కానీ వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి తమకు తామే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎప్పుడూ కూడా ఏ విధంగా ఎక్కడ అసలు చరిత్రలో లేని విధంగా 17 కాలేజీలు ఆయన తీసుకురావడం జరిగింది. సుమారు 5 కాలేజీలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మెడికల్ విద్యతో పాటు మెడికల్ సేవలు కూడా ఉచితంగా అందుతాయనే ఉద్దేశంతో ఆయన మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాని కూటమి ప్రభుత్వం వచ్చాక దాని ప్రైవేటీకరణ, ఈ ప్రైవేటీకరణ వల్ల ఉపయోగం ప్రజలకు ఏ ఉపయోగం లేదండి. కేవలం కూటమి ప్రభుత్వంలోని నాయకులకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణకి వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి మేమందరం కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించిన రోజే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. అలాంటి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అలాంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. మాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి సాక్ష్యం ఈరోజు అందరూ వచ్చి కోడి సంతకాలు ఈ పాటికి చాలా వరకు మేము సేకరణ చేయడం జరిగింది. ఇంచుమించు ఇంకా 2-3-4 రోజుల్లోనే ఈ కోటి సంతకాల సేకరణ కూడా త్వరగానే పూర్తవుతుంది. ప్రజలు వారి యొక్క మద్దతుని మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. భగవంతుడు మనకిచ్చిన అమూల్యమైన రోజు పుట్టినరోజు అని దీని సాధకతకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణిపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవీయ బంధాలను పటిష్టం చేసేది పుట్టినరోజు అని, ఈ రోజును పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ అధ్యక్షునిగా నిరంతరం పలు సేవా కార్యక్రమాలను నాయుడు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి సత్కరించారు. నాయుడు సౌజన్యంతో వృద్ధులకు భోజన వితరణ జరిగింది. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, బుద్ధరా సత్యనారాయణరాజు, ఉప్పులూరు బుల్లయ్య, విఎస్ బాబు, జి చక్రారావు, వెంకట్రావు, పార్థసారథి, రాజా, సూర్యనారాయణ, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆయనకి సంప్రదాయాలను గౌరవించి చక్కగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ
ఇంకా సేవ అనండి, ఇంకో సేవ అండి, ప్రజాసేవ అండి, ఏ సేవ అయినా కూడా సేవాస్ఫూర్తితోటి ఎన్నో చక్కటి మంచి మంచి సమాజ కార్యక్రమాలు చేసి 10 మందికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తున్నారు. అటువంటి ప్రసాద్ నాయుడు గారి గురించి మనం ఇక్కడ మన అందరి మధ్యలో మన సంస్థ యొక్క అడబాల ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో వారి పుట్టినరోజుని ఇంత ఘనంగా మనం చేసుకుంటున్నామంటే అది మనందరి దృష్టి భాగ్యము. ఈ సందర్భంగా ప్రసాద్ నాయుడు గారిని మనందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఈ సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనం అందరూ వాళ్ళని ప్రార్థిస్తూ అభినందించున్నాం. వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు హాజరైనటువంటి ముఖ్యంగా రాయుడుపాలెం సభ్యులకి, మనందరూ కూడా పాపనాడు సభ్యులకి మరీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు అడబాల కాంప్లెక్స్లో అడబాల ట్రస్ట్ తరఫున మనందరం కూడా ఒక పండగ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. నాయుడు గారు గిడ్డంగుల సంస్థలో పనిచేశారంటే నేను కూడా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇక్కడ పనిచేశాను. కాకినాడ, సంపర, తాళరావు, పెద్దాపురం 4 నియోజకవర్గాల వారీగా నేను కూడా పనిచేశాను. మాకు ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. నాయుడు గారి పుట్టినరోజు, సిపి బ్రౌన్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే రావడం మనందరికీ అదృష్టంగా భావిస్తూ, ఆ బ్రౌన్ గారు ఏ అయితే ఆచరించారో తెలుగు భాష ఔన్నత్యాన్ని కృషి చేశారో ఆ విధంగా ఈయన కూడా ఇక్కడ మన అడబాల ట్రస్ట్లో ఆయన కూడా అన్ని కార్యక్రమాలు, మొక్కలు నాటడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. కాపు విద్యార్థులు అత్యుత్తమ మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తామని, వారు చదువు నిరంతరాయంగా కొనసాగడానికి అన్ని విధాలా అండగా ఉంటామని కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలోని తిమ్మాపురం గ్రామ పంచాయతీ రోడ్ చివరిలో గల మామిడి తోటలో కాకినాడ జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న కాపు ఉద్యోగులతో గార్డెన్ పార్టీ ఘనంగా జరిగిందని కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాపు ఉద్యోగులు 500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగా డిఎస్సి 2025లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన 66 మంది యువతి యువకులను సత్కరించారు. కాపు ఉద్యోగులు వారి ప్రభుత్వ శాఖలచే ఉత్తమ సేవా పురస్కారాలు పొందిన 20 మంది వార్డు గ్రహీతలను సన్మానాలు చేశారు. పరిచయ కార్యక్రమంతో మొదలైన గార్డెన్ పార్టీ ఆటల పోటీలు, సన్మానాలు, సత్కారాలతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, పిఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జీఎస్టీ విశాఖపట్నం ఉలవగాయల నూకరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ జీవీఎల్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఎన్ ఉదయ్ భాస్కర్, మాజీ సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర అధికారి వెల్లపు చక్రధర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, కాపు ఉద్యోగ సేవా సమితి ప్రధాన కార్యదర్శి బావుశెట్టి లక్ష్మీనారాయణ, ఆర్థిక కార్యదర్శి నున్న వీర వెంకట సత్యనారాయణరావు, ఉపాధ్యక్షురాలు తుమ్మల రామలక్ష్మి, తాడాల సూర్యనారాయణ, సహాయ కార్యదర్శి దొడ్డిపట్ల బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మొత్తం అంతా దీనికి తోడ్పడ్డారు. దీనికి మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి పేరాబతుల రాజశేఖర్ గారు, అలాగే మన సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు, అలాగే ఏనుగుల చైతన్య మురళి గారు, ఇలాంటి ప్రముఖులు అందరూ వచ్చారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అందరూ వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. అలాగే ముఖ్య అతిథులు అయినటువంటి నల్ల ఉదయ భాస్కర్ గారు, అలాగే జిఎల్ఈవర్ శ్రీనివాస్ గారు, ఉలవకాయల నోకరాజు గారు, అలాగే జ్యోతుల రాంబాబు గారు, అలాగే శ్రీ కొత్తపల్లి రాంబాబు గారు అనేటువంటి ప్రముఖులందరూ ఈ యొక్క గార్డెన్ పార్టీకి చాలా విజయవంతంగా కృషి చేసి మాకు ఈ అవకాశం కల్పించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వచ్చే సంవత్సరం 6వ కార్తీక సంబరాలను కూడా ఎంత గ్రాండ్గా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన సెక్రటరీ గారు సలహా మేరకు డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అందరికీ కూడా ఇక్కడ సర్టిఫికేట్ ప్రదానం చేశారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవలు అందించేందుకు గాను ప్రతి ఒక్కరికి 18 మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని, మరియు పేద విద్యార్థులకి నెక్స్ట్ జనవరిలో మార్చిలోనో డబ్బులు పంచిపెడతా కార్యక్రమం చేద్దారనుకుంటున్నాం. మరి పెద్దలందరూ సహకరిస్తే ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు పోటెత్తిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు.
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధికి బాట. 1,79,00,000తో రోడ్లు, డ్రైన్లు అభివృద్ధికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే నానాజీలు శంకుస్థాపన. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్. రోడ్డుపై చెత్త వేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. సెక్యూరిటీ గార్డ్స్కు జీవో 138 ప్రకారం జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన ధర్నా చేపట్టిన సెక్యూరిటీ గార్డ్స్. ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.